వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. నా పేరు పూరపాటి కృష్ణమూర్తి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామ కాపురస్తుడిని. నేను 1969 నుంచి 2014 వరకు కూడా తొలి మలి దశ ఉద్యమంలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు మన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకారుల్ని గుర్తించలేదు. మన ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తిస్తుందనే ఉద్దేశంతో మేము ఈనాడు ఎంతో ప్రయాసతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మాకు ముఖ్యంగా గుర్తింపు కార్డు ఇచ్చి బస్ పాస్, తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి అలాంటి సౌకర్యాలు చేయాలనే మా అభిప్రాయం. మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందనే ఆశతో ఉన్నాం. మరి విన్నవించుకుంటున్నాం. కోదండరామ్ గారికి కూడా విన్నవించాం. వారు చేస్తారనే చాలా నమ్మకంగా ఉంది. మాకు ఆశతో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తారని ఆశిస్తున్నాం. వారందరికీ మా యొక్క కృతజ్ఞత. 2015 నుంచి గాంధీ గారి వేషధారణలో చేస్తున్నాను. అదే ఆనాడు భారతదేశ స్వతంత్రం కోసం మన మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేశారు. నేను అదే బాటలో నడుస్తూ ఉద్యమం కోసం ఈ యొక్క వేషధారణ వేస్తున్నాను. గాంధీ గారు అక్టోబర్ 2, 1969లో జన్మించారు. నేను అక్టోబర్ 2, 1955లో జన్మించాను. సేమ్ మా ఇద్దరిది ఒకే రోజు జన్మదినం అవడం వల్ల నాకు అదే కోరికతో నేను గాంధీ గారి వేషధారణలో ఉద్యమం చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఉద్యమకారులందరికీ ఫలాలు అందాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అంటే మా వాళ్ళు అందరూ వెళ్ళారు, కానీ మావి ఎఫ్ఐఆర్ లేదు. పక్కకు జరిగాము. ఒక 2-3 మాత్రమే తీసుకెళ్లారు. మేము పక్కన నించున్నాం. అది చాలా మంది వెళ్ళాం. అట్లా స్టేషన్ దాకా వెళ్ళాం, కానీ తీసుకోవాలా మన లోపల వేయలేదు. మమ్మల్ని ఎఫ్ఐఆర్ రాయలేదు. 100 మందిలో 10 మందిని చేసుకున్నారండి. అది 100 మందిలో 10 మంది కూడా నలుగురిని తీసుకెళ్లారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ పక్కన నించున్నాం. అది కాక అప్పుడు గ్రాపాలు ఎక్కువ లేవు. అవును, టీమ్ లీడర్ ని అంతే. టీమ్ లీడర్ పెట్టారు సార్. టీమ్ లీడర్ ని కేసు పెట్టారు. మిగతా వాళ్ళంతా పక్కకు ఉండిపోయాం. 2001 నుంచి 14 వరకు జరిగింది. అది 69 లో మాత్రం యంగలరావు గారు సీఎం అయినప్పుడు మొత్తం కాల్చి పారింది. లేకుండా చేశారు. ఏ స్టేషన్ లో లేకుండా చేసేసాడు ఆయన ఆనాడు. 69 లో కేసులు బోర్డులు ఉన్నాయి. 369 మంది పెట్టారు. పూరపాటి కృష్ణమూర్తి, ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామం, కూసుమంచి మండలం, కూసుమంచి గ్రామం, ఖమ్మం.